ఈ డీబీటీ పథకం ఏంది, పప్పులు బెల్లాల పథకాలు. ఈ పప్పులు బెల్లాల పథకాలు నేను ఇచ్చా నీ ఇంట్లో డబ్బులు ఇచ్చినవా? ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బే కదా నువ్వు ఇచ్చింది. సరే నువ్వు ఇచ్చావు, నువ్వు దొబ్బేసిన డబ్బు ఎంత? గతంలో కరెంటు బిల్లు ఎంత సుబ్బు గారు? ఇవాళ కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ కొడుతున్నాయి. ఎన్నిసార్లు పెంచినట్టున్నాడు. ఎన్నిసార్లు అన్నా పెంచినాయి, అందరు ప్రజలకు తెలియదు ఇవన్నీ కరెంటు బిల్లులు నువ్వు పెంచినా. చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి నువ్వేగా ఆంధ్ర రాష్ట్రంలో. తర్వాత ఆర్టీసీ ఛార్జీలు ఎట్ట పెంచావు? ఆర్టీసీ ఉద్యోగులను ఎలా మోసం చేశావు? నువ్వు మోసం చేయని రంగం ఏదన్నా ఒకటి ఉంటే చెప్పు. పోనీ సొంత ఎమ్మెల్యేలని మోసం చేయలే నువ్వు? సొంత ఎమ్మెల్యేలని నువ్వు ఎలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావంటే 151 మంది ఎమ్మెల్యేలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయిను. ఆ ఎమ్మెల్యేలనే నువ్వు మోసం చేసినవని నేను అంటుండా. వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు, చివరికి ఏమైంది, వాళ్ళకి సీట్ లేదు అంటుండవు. నువ్వు ఇచ్చేది చంద్రబాయ్ సీటు, మేమందరం కూర్చోబెట్టి నువ్వు ఇప్పుడు నువ్వు పిలుస్తుంటే వస్తారు ఎవరన్నా? పో మా దోవ మేము చూసుకుంటామని పోతారా లేదా? పారిపోతారా లేదా? జిల్లాలకు పారిపోతారా లేదా? అంటే మీరు బాగా ఆలోచన చేయండి. ఇవాళ ఉత్తరాంధ్రాన్ని మొదట్లో విజయసాయిరెడ్డికి రాసిచ్చిండు, ఇప్పుడు వాళ్ళ చిన్న ఆయన వైవి సుబ్బారెడ్డికి రాసిచ్చిండు. తర్వాత గోదావరి జిల్లాలని మిథున్ రెడ్డికి రాసిచ్చిండు. సెంట్రల్లో గుంటూరు మనకి కృష్ణా జిల్లాలకు వచ్చాక ఒక రెడ్డి గారికి రాసి పెట్టిండు అది సిటీ. తర్వాత మా ప్రకాశం నెల్లూరు ఇంకో జిల్లా మళ్ళీ విజయసాయిరెడ్డికి రాసిచ్చిండు. రాయలసీమ వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాసిచ్చిండు. అంటే మీ పర్సంటేజ్ ఎంత రాబాయ్? మీ కన్వర్టెడ్ కరప్షన్ రేట్లు పర్సంటేజ్ ఎంత రాష్ట్రంలో? ఇవన్నీ ప్రజలు చూడటం లేదా? ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఒక ఆయనకి రాసి పెట్టిండు, సజ్జల రామకృష్ణారెడ్డికి అని. తర్వాత సీఎంఓ ఆఫీసుని ధనుంజయ రెడ్డికి రాసి పెట్టిండు. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి రాసి పెట్టిండు. ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రాసి పెట్టారు. ఏంద్రా ఈ రెడ్లు గులగొల? రాష్ట్రంలో మీ పర్సంటేజ్ ఎంత? ఈ రెడ్డి గులగొల ఏందని నేను అడుగుతున్నా. ఒక పెద్ద కంటి రెడ్డిగా నేను అడుగుతున్నా, ఈ గొల ఎంత అని అడుగుతున్నా నేను. మీ పర్సంటేజ్ ఎంత రాష్ట్రంలో? ఇప్పుడు వీళ్ళ చర్యల వల్ల రెడ్లకు బ్యాడ్ నేమ్ వస్తుంది, కానీ మిగిలిన అందరూ మంచి రెడ్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఫుల్ బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాడు ఈ పరిపాలనతో. మేము కూడా రెడీగా ఉన్నాంలండి. మా